ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పులివెందుల మండల పరిధిలోని రాయలాపురం నుండి 4 రోడ్లు పూలంగళ్ల సర్కిల్ ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలోని ఏవోకు వినతిపత్రం సమర్పించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం సంఘాల నాయకులు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న ముస్లింలకు రాజకీయాల్లో రిజర్వేషన్ లేదని, ముస్లిం రిజర్వేషన్ కొరకు సచా రంగనాథన్ మిశ్రా కమిషన్ వేదికను పాలకులు పట్టించుకోవడం లేదని వారన్నారు. చట్టసభలలో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముస్లింలకు స్థానిక సంస్థల ఎన్నికల నుండి లోక్సభ, రాజ్యసభ ఎన్నికల వరకు రిజర్వేషన్ అమలు చేసి సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, గడిచిన 78 సంవత్సరాల నుంచి భారతదేశంలో 30 కోట్లుగా ఉన్న ముస్లిం సమాజం ఈ రోజు వీధుల్లో మేము మా రాజకీయ చైతన్యంతో మా హక్కుల కోసం ఈ రోజు వీధుల్లోకి రావాల్సి వచ్చింది. అది ఎందుకు అంటే, రాజకీయంలో దామాషా ప్రకారం డిమాండ్స్ చేస్తే గుర్తించడం లేదు. అందుకు మేము ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ అనేది మేము వీధుల్లో పోరాడి ఈ డిమాండ్స్ ని ప్రభుత్వాలకు చేర్పిస్తాము. ఎందుకంటే మా హక్కు అది. ఎందుకంటే మేము ఉన్న 70-80 వేల మెజారిటీ సీట్లు ఉంటే కూడా అక్కడ కూడా ఇతరులు గెలుస్తున్నారు కాబట్టి అక్కడ మీరు రిజర్వేషన్ ఇస్తే ఆ సీటు మీద మీరు ఏ పార్టీతో సీటు ఇచ్చినా అది ముస్లిం ఉంటాడు కాబట్టి గెలిచిన వాడు ముస్లిం అసెంబ్లీకి పోతాడు, ఓడిన ముస్లిం ఇంటికి పోతాడు అని మేము చెబుతున్నాము. ఈ రాజకీయ